పంటను తగలబెట్టడం, కరెంటును మోటార్లను బావిలో పడేయడం, వ్యవసాయ పనిముట్ల దొంగిలించడం, పండిన పంటను కోసుకెళ్లడం లాంటివి పనులు అంజయ్యను తీవ్ర ఇబ్బందులు గురి చేశాయి. ఆఖరుకు ముసలి కన్నీరు కారుస్తూ కొండ పొలాన్ని సాగు చేయడం నీ వల్ల కాదు. నీ ఇద్దరు కూతురును బాగా చదివించి ఘనంగా పెళ్లి చేస్తాం. మీరు నాకు తండ్రులతో సమానం. మీరు విషాన్ని తీసుకోండి, కొండ పొలాన్ని మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి సంగతి మేము తెలుస్తాం అని తమ్ముళ్ళు నవ్వలికారు. కూతుళ్ళు వద్దని వరిస్తున్న అంజయ్య తమ్ముళ్లకు కొండ పొలం రాసి ఇచ్చాడు. తమ బిడ్డల భవిష్యత్తు తమ్ముళ్ళు దారి చూపిస్తారని ఊహించాడు. కానీ కొండ పొలము తమ వంశం కాగానే వారు అంజయ్యను ఊరి వదిలి అన్న బొమ్మని వదిలించారు.